హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఎవరిని అడగాలి అని ఒక చిన్న చందమామ కథని విందాం. సూర్యం చంద్రం బాల్య స్నేహితులు. ఇద్దరు ధర్మవరంలోని జ్ఞానానంద విద్యాలయంలో చదువుకున్నారు. సూర్యం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాడు. చంద్రం అదే ఊళ్ళోని జమీందారు దివాణంలో ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు మంచి మిత్రులే కానీ ఒక విషయంలో మాత్రం భిన్న ధృవాలుగా ఉండేవారు. సూర్యం ఏ విషయంలోనైనా నలుగురితో చర్చించి కానీ ఒక నిర్ణయానికి వచ్చేవాడు కాదు. ఒకవేళ తనే స్వయంగా నిర్ణయం తీసుకున్నా ఆ విషయం సరైనదే అని ఎదుటివారు ఒప్పుకుంటే తప్ప అతనికి తృప్తి ఉండేది కాదు. అయితే చంద్రం ఏ విషయాన్నైనా 1కి 4 సార్లు తనే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేవాడు. ఆ తరువాత ఎవరు ఏం చెప్పినా చివరకు తప్పు పట్టినా ఒప్పుకునేవాడు కాదు. ఒక విషయాన్ని 10 మందితో చర్చించడం వల్ల గందరగోళం తప్ప పెద్ద ప్రయోజనం ఒరగదని అతడి దృఢ విశ్వాసం. ఇద్దరు స్నేహితులు కనీసం వారానికి ఒక్కసారైనా కలుసుకునేవారు. ప్రతి శనివారం సాయంకాలం ఊరికి ఉత్తరంగా ఉన్న ఒక చిన్న కొండపై వెలసిన కోదండరామస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చేవారు. కొండ దిగుతూ ఆ వారంలో జరిగిన విశేషాలు, మంచి చెడ్డలు మాట్లాడుకోవడం వాళ్ళ అలవాటు. అలా ఒక శనివారం మిత్రులిద్దరూ స్వామి దర్శనం కోసం కొండ మెట్లు ఎక్కుతుండగా ఎదురుపడ్డ ఒక పెద్ద మనిషి ఆలయం తలుపులు మూసేశారు, పూజారి లేరు అని చెబుతూ కిందికి దిగి వెళ్ళాడు. అరేరే, ఇంత దూరం వచ్చి వృధా అయిపోయిందే అంటూ కంగారు పడసాగాడు సూర్యం. ఎవరో చెప్పిన మాట విని అలా బెంబేలు పడతావెందుకు అని అన్నాడు చంద్రం. ఇంకెవరినైనా అడుగుదాం అంటూ ఎదురుపడ్డ ఇంకో వ్యక్తిని ఆపి ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయా అని అడిగాడు సూర్యం. తెలీదు బాబు అంటూ వెళ్ళిపోయాడా వ్యక్తి. ఇంత దూరం రానే వచ్చాం, వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా, వచ్చిపోయే వాళ్ళను ఆరా తీయడం దేనికి అంటూ ముందుకు వెళ్ళాడు చంద్రం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి. స్వామి దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చారు మిత్రులు. చూసావా సూర్యం, ఎవడో ఎందుకు చెప్పాడో ఏమో, గుడి తలుపులు తెరిచే ఉన్నాయి కదా, అందుకే ఎదుటి వాళ్ళు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మకూడదు, సొంత బుద్ధితో ఆలోచించాలి. అంతేకాదు ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదు అన్న విషయంలోనూ జాగ్రత్త వహించాలి అన్నాడు చంద్రం. అంతలో మెట్లపై కూర్చున్న బిచ్చగాడొకడు ధర్మం చేయండి బాబు అన్నాడు. సూర్యం భిక్ష పాత్రలో పావలా వేశాడు. దాన్ని చూసిన బిచ్చగాడు, ధర్మప్రభువులు లోగడ రూపాయి వేసేవారు, ఇప్పుడు పావలా వేశారేమిటి అని అన్నాడు. అవును, ఆ రోజుల్లో నాకు పెళ్ళి కాలేదు, ఒంటరివాణ్ణి, ఖర్చులు లేవు, రూపాయి వేసేవాణ్ణి. పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పెరిగాయి, అందువల్ల ₹1 వేసేవాణ్ణి. ఇప్పుడేమో పిల్లలు చదువుకుంటున్నారు, రేపు వాళ్లకు పెళ్ళిళ్ళు అవి చెయ్యాలి కదా, అందుకనే పావలా వేశాను. నా నిర్ణయం సరైనదే కదా అని అడిగాడు సూర్యం బిచ్చగాన్ని. అంటే నాకు చెందవలసిన డబ్బుతోనే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నారా బాబు అన్నాడు బిచ్చగాడు. ఆ మాటకి సూర్యం నిర్ఘాంతపోయాడు. చూసావా సూర్యం, ఏదైనా అభిప్రాయం అడగాలన్నా అర్హులైన వారినే అడగాలి, లేకుంటే ఇలాంటి వాక్యాలు వినక తప్పదు అన్నాడు చంద్రం విరగబడి నవ్వుతూ. ఇంతటితో ఎవరిని అడగాలి అనే కథ సమాప్తం. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.